తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహబూబాబాద్ జిల్లాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కేసముద్రం రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైల్వే బోగి దగ్ధమైంది. తెల్లవారుజామున ప్రమాదవశాత్తు మంటలు ఎగిసిపడ్డాయి. అకస్మాత్తుగా ఒక్కసారిగా ఆ భోగిలో మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పినట్లుగా తెలుస్తోంది. సిబ్బంది తప్పించుకోవడంతో ప్రాణ నష్టం తప్పినట్లుగా కూడా తెలుస్తోంది. సుమారు 2 కోట్ల రూపాయల నష్టమైతే వాటిల్లినట్లుగా తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో రైలు ప్రమాదం సంభవించింది. కేసముద్రం రైల్వే స్టేషన్లో రైల్వే పనుల కోసం ఆపి ఉంచిన ఒక రైల్వే బోగి తెల్లవారుజామున ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించగా సమయానికి సిబ్బంది అప్రమత్తం అవ్వడంతో పెను ప్రాణ నష్టం తప్పినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. కేసముద్రం రైల్వే స్టేషన్లో 3వ లైన్ నిర్మాణ పనులు వేగంగా అయితే సాగుతున్నాయి. ఈ పనుల కోసం రైల్వే ఇంజనీరింగ్ సిబ్బంది ఒక రైలు బోగిని ట్రాక్పై సిద్ధం చేసి ఉంచారు. రోజువారీ పనుల అనంతరం సిబ్బంది ఆ బోగిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో బోగిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నిద్రలో ఉన్న సిబ్బంది మంటల సెగకు పొగకు ఉలిక్కిపడి ఒక్కసారిగా కూడా మేల్కొన్నారు. వెంటనే అప్రమత్తమై బోగిలో నుంచి బయటకు పరుగులు తీయడం జరిగింది. వాళ్ళు వేగంగా స్పందించకపోతే పరిస్థితి మరోలా ఉండేదని కూడా అంటున్నారు. మంటలు క్షణాల్లోనే బోగి మొత్తం వ్యాపించాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భయానక వాతావరణం అయితే ఒక్కసారిగా నెలకొంది. రైల్వే స్టేషన్లోని ఇతర కార్మికులు, పక్కనే ఉన్న రైల్వే క్వార్టర్స్ లో నివసించే సిబ్బంది కూడా శబ్దం విని బయటకు రావడం జరిగింది. వారు కూడా ఈ ఘటనతో భయపడిపోయారు. అదృష్టవశాత్తు మంటలు ఇతర బోగిలకి వ్యాపించలేదు. ఈ ప్రమాదం కారణంగా సుమారు 2 కోట్ల రూపాయల విలువైన రైలు బోగి పూర్తిగా దగ్ధమైందని రైల్వే అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే కేసముద్రం ఎస్ఐ మురళీధర్ రాజ్ అగ్నిమాపక సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. మంటల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఫైర్ సిబ్బంది తక్షణమే చర్యలు చేపట్టి వాటిని అదుపులోకి తీసుకురాగలిగారు. మంటలు ఆర్పిన తర్వాత పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఇంకా ఆరా తీస్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఘటన జరిగుండొచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా కూడా ఎస్ఐ మురళీధర్ రాజ్ తెలిపారు.